గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై వేలాది రాకెట్లతో దాడులకు తెగబడింది. పేలుడు పదార్థాలతో పాలస్తీనా ఇజ్రాయిల్ సరిహద్దును ధ్వంసం చేసింది. స్పీడ్ బోట్లతో పాటు పారాగ్లైడర్స్తో దాడులకు పాల్పడింది. అదే రోజున ఇజ్రాయిల్ పౌరులు తమ కుటుంబాలతో కలిసి నోవా మ్యూజిక్ ఫెస్టివల్ చూసేందుకు రావడంతో వారిపై మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. 1200 మందిని ఊచకోత కోశారు. 251 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. ఇక బందీలపై జరిగిన అత్యాచారాల గురించి యునైటెడ్ నేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఒక నివేదిక ప్రచురించింది. బాధితులు చెప్పిన గాథలు వాస్తవాలేనని యుఎన్ కూడా అంగీకరించింది. యుఎన్ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాట్టెన్ కూడా మహిళా బందీలను గాజాకు తీసుకెళ్లి అత్యాచారాలకు పాల్పడ్డారని వివరించారు. హమాస్ చెర నుంచి బయటపడ్డవారు బందీలుగా హమాస్ చెరలో ఎలా నరకయాతన పడిందో ఆమె వివరించింది. అమిత్ సౌసానా అనే 40 ఏళ్ల లాయర్ను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. తమపై పలుమార్లు లైంగిక దాడులకు హమాస్ మిలిటెంట్లు పాల్పడ్డారని ఆమె న్యూయార్క్ టైమ్స్ కు తెలిపారు. తనను బందీగా చేసుకుని తీసుకెళ్లిన తర్వాత నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయి. 55 రోజుల పాటు తాను బందీగా ఉన్నారని, తర్వాత తనను విడుదల చేశారు. తాను బందీగా ఉన్నప్పుడు తనతో పాటు 105 మంది బందీలుగా ఉన్నారు. బందీగా వారి చెరలో రోజు తనను కొట్టేవారని, దీంతో మానసికంగా కుంగిపోయారని చెప్పారు. మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో తనను బందీగా ఉంచారు. అతని ఇంటిని తాత్కాలిక జైలుగా మార్చారు. తరచూ అతను తన దగ్గరికొచ్చి తన షర్ట్ ఎత్తి తాకరాని చోట్ల తాకేవాడని, తనను వేధించేవాడని ఆమె తాను అనుభవించిన నరకం గురించి న్యూయార్క్ టైమ్స్ కు వివరించారు. అయితే అమిత్ కిడ్నాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెను కిడ్నాప్ చేసినప్పుడు ఆమె వారి చెర నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో హమాస్ గన్మెన్ కొట్టడం కనిపించింది. గాజా సరిహద్దున ఉండే కిట్బుర్జ్ ప్రాంతం నుంచి ఆమెను కిడ్నాప్ చేశారు. ఇక 21 ఏళ్ల మియాస్కేమ్ విషయానికొస్తే ఈ 21 ఏళ్ల యువతిని 54 రోజుల తర్వాత విడిచిపెట్టారు. ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 13తో ఆమె మాట్లాడారు. గాజాలో తాను బందీగా ఉన్నప్పటి అనుభవాలను, వాస్తవాలను ప్రజలకు తెలపాలనుకుంటున్నారని చెప్పారు. ఆమె హమాస్ చెరలో ఉన్నప్పటి వీడియోను హమాస్ విడుదల చేసింది. తనను వెంటనే విడిపించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హమాస్ ఒక వీడియో విడుదల చేసింది. గాజాలో ఓ సివిలియన్ కుటుంబంలో ఆమెను బందీగా ఉంచారు. ఆ కుటుంబంలో పిల్లలు, మహిళలున్నారు. అక్కడుండే వారందరూ టెర్రరిస్టులే. కుటుంబం హమాస్ కోసం పనిచేస్తున్నారు. తనను ఆడవారు, పిల్లలున్న చోట ఎందుకు ఉంచారని తనను తాను ప్రశ్నించుకునేదానని ఆమె చెప్పుకొచ్చారు. అవివి స్పైగల్ విషయానికొస్తే ఆమె ఇజ్రాయిల్ మహిళ. 50 రోజుల పాటు హమాస్ చెరలో గాజాలో గడిపారు. తనతో పాటు ఉన్న మహిళా బందీలంతా అత్యాచారాలకు గురైన వారే. మహిళలను దారుణంగా హింసించారని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ఆమె ఇజ్రాయిల్ పార్లమెంట్లో తాను హమాస్ చేతిలో పడ్డ నరకయాతన గురించి సభకు వివరించారు. పాలస్తీనాలో ఇప్పటికీ 136 మంది బందీలున్నారని ఆమె తెలిపారు. 62 ఏళ్ల అవివి బందీలుగా ఉన్నప్పటి సంఘటన గురించి వివరించారు. ఓ మహిళా బందీ బాత్రూంకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కన్నీటి పర్యాంతమయ్యిందని చెప్పారు. దాని కారణం బాత్రూంలో హమాస్ మిలిటెంట్ తాకరాని చోట తాకాడని అసోసియేటెడ్ ప్రెస్ కు వివరాలు చెప్పారు. ఆమెను ఓదార్చుదామని హగ్ చేద్దామనుకున్నా అతడు అంగీకరించలేదని అవివి చెప్పుకొచ్చారు. బందీగా ఉన్న మరో మహిళ వారు ఇజ్రాయిల్ ఆర్మీ ఆఫీసర్గా భావించి ఆమెపై కూడా తరచూ దాడులు చేస్తారేమో అని ఆందోళనతో ఉండేవారని చెప్పారు. అయితే ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులు జరిగాయో మాత్రం ఆమె వివరించలేదు. ఓ 26 ఏళ్ల నోవా ఆర్గామని అనే యువతితో బలవంతంగా ప్రీ రికార్డెడ్ వీడియోలో తన సహచరులు ఇద్దరిని
హమాస్ మిలిటెంట్లు కాల్చి చంపారని చెప్పాలని ఒత్తిడి చేశారు. ఆ వీడియోను హమాస్ టెర్రర్ గ్రూప్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. అలాగే ఆ యువతితో గాజాపై బాంబులు వేయడాన్ని తప్పుపడుతూ ప్రకటనలు ఇప్పించారు. గతేడాది హమాస్ చెర నుంచి విముక్తి పొందిన ఓ 18 ఏళ్ల యువతిని ఓ హమాస్ మిలిటెంట్ ఆమెను పెళ్లి చేసుకుంటారని, తనకు పిల్లలు కనివ్వాలని బలవంతం చేశాడని చెప్పుకొచ్చారు. 50 రోజుల పాటు చెరలో ఉన్న ఆమెను 14వ రోజు ఓ రింగ్ బహుమతిగా ఇచ్చాడు. అందరిని విడుదల చేస్తాం, నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు, నాకు పిల్లల్ని కనిపెట్టు అని చెప్పాడని ఆమె తన అనుభవాన్ని వివరించారు. చాలా మంది బందీలు చీకటి గృహంలో మగ్గారు. బందీలుగా ఉన్న మహిళలను తరచూ కొట్టడం, రేప్ చేయడం, తర్వాత అందరూ కలిసి యువతులను చూసి చులకనగా నవ్వడం చేసేవారు హమాస్ మిలిటెంట్లు. బందీల విషయానికొస్తే మహిళల జననాంగాలు, కడుపు, కాళ్ళు, పిరుదులపై గాయాలు చేసేవారు. కొంతమంది మహిళలు బ్రెస్ట్ కూడా కట్ చేశారని చెబుతున్నారు. కొంతమంది మహిళలు నెలవారీ పీరియడ్స్తో బాధపడుతున్న పట్టించుకునే నాదుడే లేరు. ఓ 12 ఏళ్ల ఫ్రెంచ్ ఇజ్రాయిల్ బాలుణ్ణి 16 రోజుల పాటు ఏకాంతంగా ఉంచారు. చిన్నపిల్లాడు ఒక్కడే ఉండాలంటే భయంతో మానసికంగా కుంగిపోయాడని బాలుడి అమ్మమ్మ చెప్పుకొచ్చారు. తరచూ బాంబుల శబ్దాలతో చెవులు చిల్లులు పడ్డాయని బాలుడు చెప్పుకొచ్చాడు. 21 ఏళ్ల టాటూ ఆర్టిస్టు మియాషే మాత్రం తనపై ఎవరైనా అత్యాచారం చేస్తారేమో అని భయపడి చచ్చారని చెప్పుకొచ్చారు. ఛానల్ 13కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిడ్నాపర్లు తనను రేప్ చేయలేదని ఊపిరి పీల్చుకున్నారు. దీనికి కారణం కూడా ఆమె చెప్పారు. తన నుంచిన ఇంట్లో కిడ్నాపర్ భార్య, పిల్లలున్నారు. కిడ్నాపర్ భార్య, పిల్లలు ఇంటి బయట కాపలా ఉండేవారు. అందుకే తనపై అత్యాచారానికి కిడ్నాపర్లు భయపడ్డారని ఆమె వివరించారు. అయితే కిడ్నాపర్ చూపు మాత్రం ఎప్పుడూ తనపైనే ఉండేదన్నారు. ఆమెను సూపర్ నోవా మ్యూజికల్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేశారు. గత నవంబర్లో జరిగిన ఒప్పందంలో ఆమెను విడుదల చేశారు. మొత్తానికి హమాస్ చెర నుంచి బయటపడ్డ మహిళలు, యువతులది ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కథ. మరి మహిళలపై జరిగిన దాడుల గురించి హమాస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.